హాయ్ అందరికీ నమస్కారం. మనతో పాటుగా ద స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ శ్రీ రాజ్ కుమార్ గారు ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సార్, ప్రధానంగా చాలా మంది మోసపోతున్నారు సార్ ఈ మధ్య కాలంలో. అంటే ఏదో ప్లాట్లు ఉన్నాయని చెప్పేస్తారు, కొంటారు. అది రకరకాల సర్వే నెంబర్లు ఇష్యూస్ ఉంటాయి, 111 ఇష్యూస్ ఉంటాయి, లేకపోతే అసలుకి ల్యాండే వీళ్ళ పేరుతో ఉండదు, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఎట్లా నమ్మి కొనాలి? దీనికి ఏమైనా మెకానిజం? ఇప్పుడు Yes. సపోజ్ ఉదాహరణకు మనకి ఇతర దేశాల్లో ఏదో లైసెన్స్డ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉంటారట. సో అలాంటి వాళ్ళు ఉంటూ బాధ్యతగా ఉంటారు, వాళ్ళు చేస్తారు, బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ హైదరాబాద్ లాంటి చోట్ల మన భారతదేశంలోనే అదేం లేదు కదా. ఇప్పుడు డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి రెరా వచ్చింది. ఈ వరకు రెరా లేదు. ఈ వరకు రెరా వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ మీద కంట్రోల్ వచ్చింది. అలాగే మేము మా స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ నుంచి మేము బ్రోకర్ ఏజెంట్ అని కాకుండా మేము సర్టిఫైడ్ వెల్త్ అడ్వైజర్ అని స్టార్ట్ చేసాం. అంటే మీరు ఒక కార్ కొనుక్కుంటే హ్యాపీగా మారుతి స్విఫ్ట్ డిజైర్ అంటే 10 నుంచి 12 లక్షలు ఉంటుంది అన్న టార్గెట్ ఉంది. అలాగే మీకు క్రెటా ఉందంటే 20 లక్షలు ఉంటుంది అని టార్గెట్ ఉంది. కానీ ఒక ప్లాట్కి ఎంత కాస్ట్ అనేది మనం ఎవరు చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే దానికి ఒక మెకానిజం లేదు. మీరు ఒక కార్ కొనుక్కున్నప్పుడు మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆ కార్ కంపెనీలో మీ సేల్స్ మెన్ నీకు ఎంత కమిషన్ వచ్చిందని అడగదు. ఎందుకంటే యూ బిలీవ్ దట్ డెఫినెట్లీ వాళ్ళకి సమ్ ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది. ఒక 5% 10% తీసుకుంటారు అనుకుంటారు. కానీ మీ తమ్ముడు మీకు అమ్మినా కూడా నీకు ఎంత కమిషన్ వచ్చిందని అడుగుతారు. మీ తమ్ముడు మీకు చెప్పినా కూడా. ఎందుకంటే వీ డోంట్ బిలీవ్ ది సిస్టమ్. ఇక్కడ వాళ్ళు ఎంత మార్జిన్ తీసుకున్నారు. సో మేము దాన్ని తీసేయడం కోసమే సర్టిఫైడ్ వెల్త్ అడ్వైజర్స్ అన్న కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం. అంటే మేము ప్రతిదీ ఎవ్రీథింగ్ ఇస్ అ ప్రైస్. అంటే ఒక ఏరియాలో ల్యాండ్ కాస్ట్ ఎంత ఉంటుంది, అక్కడ ఎంత కొనొచ్చు, గవర్నమెంట్ సపోజ్ హెచ్ఎండి అప్రూవల్కి ఎంత అవుతుంది, డెవలప్మెంట్కి ఎంత అవుతుంది, కంపెనీకి మార్జిన్ ఎంత అరౌడ్ ఉంటుంది, సేల్స్ మార్జిన్ ఎంత ఉంటుంది, దెన్ ప్రైస్ అరౌడ్ అవుతుంది. మీరు కొనే ప్రైస్ కూడా కరెక్ట్గా ఉంటుంది. సో మీరు అన్నట్టు ఈ వర్క్లో మోసాలు జరగాలంటే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ కూడా హెచ్ఎండిఏ కానీ, డిటిసిపి కానీ, లేదంటే వైటీడీఏ కానీ, ఇప్పుడు కొత్తగా 4 సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఇట్లాంటి దాంట్లో తీసుకుంటే మీకు ఫస్ట్ సర్వే నెంబర్ ఇష్యూస్ కానీ ఉండదు. మీరు చూసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఎంత అప్రూవల్ తీసుకున్నారు, లేఅవుట్ ఎంత కనపడదు, ఈ రెండు మ్యాచ్ చేయాలి. అంటే 10 ఎకరాల అప్రూవల్ తీసుకుని 20 ఎకరాలు అమ్మితే ఎస్యూఆర్ ఇన్ ట్రబుల్. సో అది చాలా ఇంపార్టెంట్. కంపెనీ నెక్స్ట్ మీరు కొన్న ల్యాండ్ కంపెనీ పేరు మీద ఉందా, వేరే వాళ్ళ పేరు మీద ఉందా. సో ఇలాంటి కొన్ని ఇవన్నీ మీకు అడ్వైజ్ చేయాలంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు బి విత్ సర్టిఫైడ్ వెల్త్ అడ్వైజర్. ఏం చేస్తారు మామూలు వాళ్ళకి సర్టిఫైడ్ వెల్త్ అడ్వైజర్ కి ఏంటి తేడా? ఇంకా సింపుల్ మాటలు చెప్పాలంటే మేము కొనిపించాం, కొనడానికి సహాయపడతాం. ఓకే, అంతే. వాళ్ళు ఏం చేస్తారు, వేరే వాళ్ళు ఇప్పుడు దే వాంటెడ్ టు సెల్, వీ హెల్ప్ యూ టు బై. చాలా డిఫరెన్స్ ఉంది. వాళ్ళు అమ్ముతారు, మేము మీకు ఎలా కొనాలో చెప్తాం, ఎక్కడ కొనాలి. ఇప్పుడు మేము చెప్పినప్పుడు ఏరియాలు ఎందుకు కొనాలి, చాలా మందికి అంత విజన్ ఉండకపోవచ్చు. రియల్ ఎస్టేట్లో కొన్న ప్రతి వాళ్ళు రిచ్ కాలేదు, కొన్ని చోట్ల కొన్న మాత్రం రిచ్ అయ్యారు. సో అలాంటి ఏరియాలు ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ మా పని ఇదే. కాబట్టి మేము దీని మీద స్టడీ చేసి ఇప్పుడు మీరు హైడ్రా అని చెప్పారు. సపోజ్ హైడ్రా గురించి తెలుసుకోవాలంటే ఎవరైనా దానికి అసలు హైడ్రా పరిధిలో ఏమొస్తే తెలుసుకోవాలి. అలాగే హెచ్ఎండిఏ పరిధిలో ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధి పెంచారు. సో హెచ్ఎండిఏ రూల్స్ ఏముంటే తెలుసుకోవాలి. నెక్స్ట్ ఆ సర్వే నెంబర్ ప్రకారం ఎట్లా ఉందో చూసుకోవాలి. సో ఇట్లాంటివన్నీ కనీసం మనకి చేయడానికి కోసం మీరు అన్నట్టు ఫారిన్ కంట్రీస్లో ఎలాగైతే వెల్త్ అడ్వైజర్స్ ఉంటారు, సర్టిఫైడ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఉంటారు, ఇండియాలో కూడా డెఫినెట్గా వస్తుంది. సర్టిఫైడ్ వెల్త్ అడ్వైజర్స్ అమ్ముతారు. ఇండియా కూడా చాలా డెవలప్ అవుతుంది, ఇందులో డౌటే లేదు. ప్రజెంట్ మన మార్కెట్ కూడా మారబోతుంది. సో వీఆర్ దేర్ టు హెల్ప్ దట్. సహజంగా రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అంటే అవతల వాళ్ళు భయపడే పరిస్థితి. అది చెప్తాను. మీరు సింపుల్ చెప్పాలంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటే దానికి ఏం క్వాలిఫికేషన్ అవసరం లేదు. పని లేని వాళ్ళు, ఖాళీగా ఉన్న వాళ్ళు రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఇప్పుడు పని మానుకుని పెద్ద పెద్ద డాక్టర్లు, ఇంజనీర్లు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్లు స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు సర్టిఫైడ్ వెల్త్ అడ్వైజర్ కింద మా దగ్గర ట్రైన్ అయ్యే వాళ్ళు, మాకు ఆశ్చర్యం, లాయర్లు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఎంటర్ అవుతున్నారు. సో అంటే దీని ఒక కెరీర్ కింద తీసుకున్నాం. సెకండ్ కానీ సెకండ్ సంపాదన అనగా, కానీ మేము ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ చేసేది ఇదే మెయిన్ సంపాదన అవ్వబోతుంది. మీ ఫ్రెండ్స్ 10 మంది మీరు కనుక సాఫ్ట్వేర్ ఉంటే మీరు ఒక్కళ్ళు రియల్ ఎస్టేట్ వెల్త్ అడ్వైజర్ అవుతాయి, 10 మంది మీ కస్టమర్ అవుతారు. అలా ఆలోచించండి. సో రియల్ ఎస్టేట్ని కూడా ఒక కెరీర్ కింద చేయాలని చెప్పి మేము సీరియస్గా దాని గురించి ఫోకస్ చేస్తూనే మేము స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేస్తాం. సో అంటే హెల్త్ అడ్వైజర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాడు? వెల్త్ అడ్వైజర్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటే తీసుకెళ్తాడు, కార్లో తీసుకెళ్తాడు, చూపిస్తాడు, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మీరు ఎప్పుడు కొంటారు కొనేంత వరకు అదేదో సామెత ఉంది చూసారా, ఓడమల్లన్న బోడి మల్లన్న అన్నట్టు, ఏరు దాటేదాకా ఓడమల్లన్న, దాటాక బోడి మల్లన్న అయింది. ఏజెంట్లు కూడా ఎట్లా ఉంటారంటే
కొనిపించేంత వరకు ఉంటారు. రిజిస్ట్రేషన్ అయిన ఆ మరుక్షణం ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా పోతుంది. Correct. అలాంటి సిచ్యువేషన్ కి ఏమన్నా ఒక సొల్యూషన్ ఈ వెల్త్ అడ్వైజర్ Yes. ఇవ్వగలుగుతాడు? మీకు నేను మా ఫాదర్ ఒక చిన్న నా చిన్నప్పుడు చెప్పేవారు, మనకు ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండాలి, రైట్? ఒక ఫ్యామిలీ లాయర్ ఉండాలి, సపోజ్ ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండాలి, ఇలాగే ఒక ఫ్యామిలీ వెల్త్ అడ్వైజర్ ఉండాలి. అంటే ఈ వెల్త్ అడ్వైజర్ అనే పని ఈ రోజు కొనిపించేసి వెళ్ళిపోవడం కాదు. మీకు రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఏ పాయింట్ సింగిల్ పాయింట్, అంటే ఫ్యామిలీ డాక్టర్ ఎందుకు ఉండాలంటే మీ హిస్టరీ అంతా అని తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఫ్యామిలీ డాక్టర్ కల్చర్ పోయింది, మన స్పెషలిస్ట్ కల్చర్ వెళ్ళి చేసాం. ఇప్పుడు మనకి తలపోటు వస్తే డైరెక్ట్గా మనమే వెళ్ళి నాకు తలపోటు వస్తుంది, మైగ్రేన్ వస్తుందేమో అని చెప్పి, లేదంటే కడుపులో వస్తుంటే నాకు స్కాన్ చేయని మనమే డాక్టర్ కంటే గూగుల్ మనమే చెప్తున్నాం. అదే ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉందంటే ఆయనకి మీ గురించి పూర్తిగా తెలుస్తుంది, మీరు ఏ మందులు వాడుతున్నారు, ఏం చేస్తున్నారు. సో ఇది ఫ్యామిలీ డాక్టర్ కల్చర్ పోవడం వలన మనకి చాలా ప్రాబ్లమ్స్ ఈరోజు ఫేస్ అవుతున్నాం. సేమ్ ఇక్కడ బ్రోకర్ ఏజెంట్లు వలన మీరు ఏమవుతారంటే ఆ రోజు ఆ ట్రాన్సాక్షన్ అయిపోయింది, వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, వెళ్ళిపోతారు. ఒక వెల్త్ అడ్వైజర్ మీకు ఏం చేస్తారంటే రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ మీకు ఎక్కడ ఏరియాలు బాగున్నాయి, మీకు ఏ ఏరియాలో మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఆ ఏరియాలో మార్కెట్ ఎలా ఉంది, దాని గురించి సర్వే చేసి మీకు రిపోర్ట్లు ఇచ్చి ఏ కంపెనీలో కొంటే బాగుంటుంది, ఎలా కొంటే బాగుంటుంది, అప్ టు ఈవెన్ రిజిస్ట్రేషన్. టుమారో మీరు అన్నట్టు రేపు అవసరం అయితే రీసేల్ హెల్ప్ కూడా చేసేలాగా ఉండేవాళ్ళే వెల్త్ అడ్వైజర్. వెరీ నైస్. అంటే ఇది ఫలానా చోట కొనమండి, అంటే ఫలానా చోట భవిష్యత్తు ఉంటుంది, ఆ ఏరియాలో ఆ వెంచర్ ఏ అనే వెంచర్ కావచ్చు, బి అనే వెంచర్ కావచ్చు, కొనుక్కోవచ్చు. సో ఆ రకమైన అడ్వైజర్ ఇస్తారు. ఆ తర్వాత దానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలు, అంటే లీగల్ అది పర్ఫెక్ట్ ఉందా లేదా కూడా సజెస్ట్ చేస్తారా? అంటే వెల్త్ అడ్వైజర్ అదే పని. వెల్త్ అడ్వైజర్ అంటే ఫస్ట్ హి హాస్ టు వెరిఫై ఆల్ ద వెల్త్ లీగల్ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు, రిజిస్ట్రేషన్స్ వెరిఫై చేస్తారు. మీకు ఆఖరి రిజిస్ట్రేషన్స్ అన్ని చేపించి లాస్ట్ పేపర్ వచ్చే వరకు వాడు ఉంటారు. నాట్ ఓన్లీ లాస్ట్ పేపర్, ఇక్కడ వెల్త్ అడ్వైజర్ ఏంటంటే కస్టమర్ ఫర్ లైఫ్ కాన్సెప్ట్తో మేము వెళ్తున్నాం. అంటే ఒక కస్టమర్ ఉన్నారంటే మీకు రేపు ఏ రియల్ ఎస్టేట్ సంబంధించిన వన్ స్టాప్ సొల్యూషన్ వెల్త్ అడ్వైజర్. సో మీరు ఎక్కడ కొనాలనుకున్నా కూడా దిస్ పర్సన్ మీకు హెల్ప్ చేసేలా ఉండాలి. అంటే మీకు ఫ్యామిలీ డాక్టర్ ఎలా ఉన్నారో ఒక వెల్త్ అడ్వైజర్, ఫ్యామిలీ వెల్త్ అడ్వైజర్ కూడా ఉండాలని కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చాలా మంచి. థ్యాంక్ యూ వెరీ మచ్.